మనం చూడడం జరిగింది. సో సార్, రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ స్పీక్. సభా సరస్వతికి నమస్కారం. కోర్ట్ ఈ సినిమా తాలూకా వర్డిక్ట్ తెలుగు ప్రేక్షక దేవతలందరూ ఇచ్చేశారు. సో ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ 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 ఫిలిం అని. ముందుగా నేను ఇక్కడ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక దర్శకుడు మొదటి సినిమా అతను ఎంచుకున్న సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని ఎవరన్నా ఒప్పుకుంటారా, ముందుకు వస్తారా, తీస్తారా లేదా అన్న భయం లేకుండా వారు రాసుకుని వారు దాన్ని తీసుకెళ్ళి అలా వెళ్తూ 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 ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడింది. నాని సార్, ఇక్కడ ఇది ఈ మధ్యన నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను. నేను ఎవరో మిమ్మల్ని ప్రశ్నించారు, ఏమండి మీరు సినిమాలు ఎంచుకున్నప్పుడు ఏమిటి చూస్తారు దాంట్లోని అని. ఒక క్షణం మీరు అలా సైలెంట్గా ఉండి ఒక ప్రేక్షకుడుగా నేను ఆలోచిస్తానండి అన్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది పొగడత కాదు, నిజంగా ఇవాళ ఈ సినిమా ఆ దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చిందో, మన ప్రియదర్శిని గారు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కథ విని మీరు ఒక ప్రేక్షకుడుగా విని ఇది అద్భుతం అని చెప్పి ముందుకొచ్చారే, జస్ట్ ఎ సింపుల్ హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటాం మనం, ఆ సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి, మలయాళం సినిమాలు బాగున్నాయని. ఈ సినిమాలన్నీ మన తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు, అద్భుతమైన విజయం సాధిస్తూ ఉంటాం. ఎందుకు మన దగ్గర నుంచి రావటం లేదు అని అందరూ ఒక ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి ఒకే ఒక సమాధానం, ఇలాంటి వ్యక్తి ముందుకు వస్తారు, ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఉంటే వీఆర్ నాట్ బిలో ఎనీవన్ అండి. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. దేనికైనా నమ్మకం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ జగదీష్ సార్, మీ నమ్మకమే మిమ్మల్ని విజయానికి. ఎందుకంటే ఇది కంపారిజన్ అని అనుకోవద్దు. నన్ను పరిచయం చేసిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఇవాళ మనం మాట్లాడుకోవచ్చు, వారు గనక ఒక డిఫరెంట్ పందాలో గనక ఆలోచించకపోతే మనకి ఇవాళ శంకరాభరణం అనే సినిమా ఉండేది కాదు. ఆ రోజు అది ఆలోచించారు, ఒక పాత్ క్రియేట్ చేశారు. బహుశా 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 ఆ ఇన్స్పిరేషన్ ఏమో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడాను. సో గుడ్. ఇక్కడ కోర్టుకి నాకు ఫస్ట్ రమణ గారు ఫోన్ చేశారు, ఇలాగా వాల్ పోస్టర్ సినిమా అండి, కోర్ట్ అనే సినిమా చేస్తున్నామని. నాకు నాని గారికి ఉన్న ఫస్ట్ పరిచయం ఏంటంటే, ఇందాల ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు శ్యామ్ సింగ్ రాయ్, దాంట్లో నేను జడ్జిని. కోర్ట్ అనేసరికి మనిషిని, అల్పసంతోషిని, ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఓ నాకు మంచి డైలాగులు, మంచి కోర్టు లాయరు అని ఇస్తారేమో అనుకున్నా. తిన్నాక ఆఫీస్కి, లేదు సార్ మీరు మామగారండి, చాలా సైలెంట్గా ఉంటారండి. ఒక్క క్షణం అలా ఉండిపోయాను. బట్ సార్, నిజంగా చెప్తున్నా, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దట్, హౌ మచ్ ఆఫ్ పెయిన్ అన్నది ఉందో, ఐ థింక్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ హ్యాపీయర్ దెన్ బీయింగ్ ఎ లాయర్ సార్. ఓపెన్గా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ మా అందరికీ, మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు శివాజీ సార్కి మాత్రం డెఫినెట్గా తెలుసు. మాకు ఒక దర్శక హెడ్ మాస్టర్ ఉన్నారు, ఏమీ అనేవారు కాదు. అన్ని ఇలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోయారు. వన్ మోర్ చేద్దామా అండి అనేవారు. ఇది 2-3 రోజులు జరిగింది. నేను శివాజీ గారు కాంబినేషన్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండేవారు అన్నమాట. షార్ట్ అయిపోయిన వెంటనే ఈయన ఇమీడియట్గా వన్ మోర్ అంటాడు, చూడండి సార్ అనేసి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ టు హ్యాపెన్. ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే డెఫినెట్గా శివాజీ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. పెద్ద ఆయన రామారావు గారు ఎప్పుడు చెప్పారు ఒకసారి, యాంటగనిస్ట్ అనే వ్యక్తి పవర్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్లీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. సార్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అవన్నీ ఎలాగైతే వర్కౌట్ అయ్యాయో, ఎలాగ అయితే ఉందో, ఇవాళ జనాలు చూస్తే అదే వైబ్రేషన్ దే ఆర్ ఫీలింగ్ సార్. ఆ వైబ్రేషన్ మనం అందరం ముందే ఎంజాయ్ చేసేసాం, నేను కానీ రోహిణి మేడం గారు కానీ. నేనేమో మెచ్చుకునేవాడిని, ఆవిడ తిట్టుకునేవారు, అంతే డిఫరెన్స్. బట్ ఫెంటాస్టిక్. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ హెస్ ఎలేటెడ్ ది ఎండ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆల్ ది అదర్ పీపుల్. సో
హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు హూ ఎవర్ హ్యాస్ కాస్టెడ్ హిమ్, ముందు వాడికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాల్సిందే. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇక నేను అంటే నా వయసుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న మాటలు, ఈ సినిమాని ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సినిమాను చూసి ఆనందించి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకుని వీళ్ళతో పంచుకోవడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా రియలీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిన్నవాళ్ళనే కాదు, అప్పుడప్పుడు మా లాంటి పెద్దవాళ్ళని కూడా ఆశీర్వదించండి, ఫలిస్తారేమో అని చెప్పేసి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. అండ్ నాని సార్, ఇందాల ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పారు, మీరు ఆన్ స్టేజ్ యూ సెడ్ నా సినిమా చూడొద్దు అని. నేను ఆ వేళ అసలు యాక్చువల్గా తర్వాత చూస్తుంటే ఇట్ టుక్ మీ ఒక నిమిషం అనిపించింది అన్నమాట. బట్ దాని తర్వాత అనిపించింది, ఒక వ్యక్తికి ఆ నమ్మకం లేకపోతే ఆ మాట రాదు. నిజంగా సార్, సింపుల్గా చెప్పాలి, మగాడరా వీడు అనిపించిందండి. ఇట్ ఈస్ షియర్ గట్స్. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఇది ముఖస్థుతి కాదు. మనం ఇండస్ట్రీలో ఉంటూ మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ కోరుకునేది ఏంటంటే సక్సెస్. మన సినిమా గురించి కానీ, మన పర్ఫార్మెన్స్ గురించి కానీ, మన వర్క్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మనం చాలా అల్పసంతోషులు, మనం చాలా పొంగిపోతుంటాం. అది తెలిసి తెలియకుండా పొంగిపోవడం కాదు, ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ ఫర్ అస్ టు డ్రైవ్ టు డూ సంథింగ్ మచ్ బెటర్. అది మీలో పుష్కలంగా ఉంది సార్. ఆ భగవంతుడిని నిండు నూరేళ్ళు ఆ ఎనర్జీని మీకు అలాగే ఇవ్వాలని నేను రోజు ప్రార్థిస్తాను సార్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ ది డైరెక్టరల్ టీమ్. అప్పుడప్పుడు నేను చదివి ఏదేదో ఇది చేయనా అది చేయనా ఇది చేయనా అది చేయనా అని అంటూ ఉండేవాడిని. మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారు, చెప్పేవారు, మళ్ళీ ఎస్ పాస్ మార్క్ సార్ అంటూ వచ్చేవారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ నాన్న. అండ్ ఐ విష్ that I also work with all of you for the rest of my career, sir. Thank you once again, and hats off to Wall Poster and everyone connected with the film. Sarve Jana Sukhino Bhavantu. Namaskar. Thank you, sir. Thank you very much. Your words, your blessings means a lot to us. Thank you so much, sir.